హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ల్యాప్టాప్లో ఫంక్షన్ కీస్లో ఉండే మల్టీమీడియా కీస్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇది లెనోవో ఐడిల్ప్యాడ్ సిమ్ 3 ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ యొక్క మల్టీమీడియా కీస్ ఈ విధంగా ఉంటాయి. ఈ మల్టీమీడియా కీస్ పనిచేయాలి అంటే ఫంక్షన్ కీస్ని లాక్లో ఉంచాలి. కీబోర్డ్లో ఫంక్షన్ కీను హోల్డ్ చేసి పట్టుకొని ఎస్కేప్ కీను ప్రెస్ చేయండి. ఈ విధంగా ఫంక్షన్స్ను లాక్లో పెట్టండి. F1 టు F4 వరకు ఆడియో కంట్రోల్ కీస్ ఉంటాయి. F1 ప్రెస్ చేస్తే ఆడియో మ్యూట్ అండ్ అన్మ్యూట్ అవుతుంది. F2 ప్రెస్ చేస్తే వాల్యూమ్ తగ్గుతుంది. F3 ప్రెస్ చేస్తే వాల్యూమ్ పెరుగుతుంది. F4 ప్రెస్ చేస్తే మైక్రోఫోన్ మ్యూట్ అన్మ్యూట్ అవుతుంది. F5 ప్రెస్ చేస్తే స్క్రీన్ బ్రైట్నెస్ తగ్గుతుంది. F6 ప్రెస్ చేస్తే స్క్రీన్ బ్రైట్నెస్ పెరుగుతుంది. F7 ప్రెస్ చేస్తే ఎక్స్టర్నల్ డిస్ప్లే సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. F8 ప్రెస్ చేస్తే ఏరోప్లేన్ మోడ్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. F9 ప్రెస్ చేస్తే మీ ల్యాప్టాప్ యొక్క సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. F10 ప్రెస్ చేస్తే యూజర్ అకౌంట్ సైన్ అవుట్ అవుతుంది. F11 ప్రెస్ చేస్తే ప్రెజెంట్ మనం ఓపెన్ చేసి ఉంచిన అప్లికేషన్స్ అన్నీ కూడా ఓపెన్ అయి కనిపిస్తాయి. F12 ప్రెస్ చేస్తే క్యాల్కులేటర్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ల్యాప్టాప్ యొక్క మల్టీమీడియా కీస్ను యూజ్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ బేసిక్స్ పార్ట్ 35 వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.